పిల్లలు కాదు, నిజంగా కూడా చాలా సార్లు కూడా అంతకుముందు కూడా అనుకున్నారు మేడం, మీ సినిమాలు హీరోయిన్గా వస్తారేమోనని. చాలామంది కూడా మిమ్మల్ని అడిగినట్టున్నారు, కానీ మీరు ఎందుకో అవి రిజెక్ట్ చేసి ఈ పర్టికులర్ దగ్గర మాత్రం చేయడానికి రీజన్ ఏంటి? 4, 5 ఆన్సర్లు వచ్చాయి ఇక్కడ ఆల్రెడీ. నేను నేను అంత రిజెక్ట్ చేసే అంత అయితే ఇంకేం రాలేదు. బట్ కొన్ని వచ్చాయి. బట్ అక్కడ ఏంటంటే అంత నోటెడ్ రాకపోవచ్చేమో అని, మనకు ఆల్రెడీ ఒక స్టోరీ విన్నా లేకపోతే ఏదైనా ఒక క్యారెక్టర్ విన్నా మనకు అనిపిస్తుంది. అంటే ఇది చేసినా చేయకపోయినా ఒకేలా ఉంటుందేమో, అంత రీచ్ రావకపోవచ్చేమో అని చెప్పి. బట్ ఇది విన్నప్పటి నుంచి ఆడిషన్స్ మా ముందే జరిగాయి. నేను వీళ్ళతో బ్యాక్ ఎండ్ టీమ్ లాగా ఓకే చూశాను. ఏంటి ఎందుకు ఇదంతా ఇంత హడావుడి, ఒక్క క్యారెక్టర్ దొరకట్లేదా వీళ్ళకి అని అనుకునేదాన్ని. అయితే అంత ఈజీగా రాలేదు ఇది. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత పిలిచి ఇచ్చేయలేదు. నేను ఆడిషన్కి వెళ్ళాను. నందిని గారు పిండేశారు లిటరల్గా. ఇది చెయ్యి, ఇది ఇలా కాకుండా ఇంకొంచెం ఎమోషన్ ఇలా చేయి, అలా చేయి, అలా చేయి అని. అసలు నేను అదే అనుకున్నా, ఏంటి ఈ ఒక్క క్యారెక్టర్కి ఇంత నా అసలు అని. అయితే అంత కష్టపడి వచ్చింది ఇది. బట్ మేము కూడా అదే అనుకున్నాం అనమాట లాస్ట్లో. ఓకే మళ్ళీ 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 తిరిగి నాకు వచ్చింది. బట్ చాలా బాగుంది వినడానికంటే. ఏదో కష్టానికి ఇది స్ట్రీమింగ్ అవ్వక ముందే నాకు పర్సనలీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే హీరోయిన్ అనే ఒక ట్యాగ్ రావడం ఇస్ వెరీ రెస్పెక్ట్ఫుల్. దీనివల్ల ఇది వాళ్ళ ప్రవీణ గారి వాళ్ళ బోని బాగానే ఉంటుంది, కంటిన్యూ అవుతుందా హీరోయిన్స్గా రెగ్యులర్గా? మన వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఏంటంటే చిన్నది ఓవర్ యాక్షన్ ఎవరైనా ఆర్టిస్టులు అటు ఇటు చేస్తే తీసేయడంలో వెనకాడరు. సో ఏదైనా కొంచెం అణిగి మణిగి ఉండాలి, సెట్లో అయినా ఇంట్లో అయినా. నేను అడిగిన ప్రశ్న అది కాదు. అణిగి మణిగి అక్కర్లేదు. ఎవరి వర్క్ ఎవరి డ్యూటీ వాళ్ళు డెఫినెట్గా చేసుకెళ్తే అసలు వాళ్ళు ఎవ్వరు ఎదుర్కోలేరు. నాట్ ప్రొడ్యూసర్స్, నాట్ డైరెక్టర్స్, ఎవ్వరు కాదు. ఇది నాకు ఇచ్చిన జాబు అని 100% మీరు లొకేషన్కి వచ్చిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఫీల్ అయితే మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు లొకేషన్లో. నేను అడిగిన ప్రశ్న, మీరు కంటిన్యూగా హీరోయిన్గా చేస్తారన్న దానికి ప్రవీణ గారు వాళ్ళు అంటున్నారు. చేస్తారా అంటే అదే నేను చేస్తానండి. నా వల్ల ఏమైనా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మాత్రం నేను ఇంకా. ప్రవీణ గారు మీరేమైనా చేశారు దీంట్లో? మరి ప్రొడ్యూసరే కాదు, మీరు సినిమాలే చేస్తున్నారు కానీ మరి ఇలాంటివి చేయరా? డెఫినెట్గా ఇలాంటి వాటిలో మంచి రోల్ ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. నిఖిల్ గారు సార్, అంటే ఎన్ని కేసులు సాల్వ్ చేసినా సరే గతం అనేది వెంటాడుతూనే ఉంటుంది మిమ్మల్ని. యూనిఫామ్ మళ్ళీ వేసుకుంటారా నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏమన్నా? అది ఎలా చెప్పాలంటే, ఇంకా మనం 4 ఎపిసోడే షూట్ టెలికాస్ట్ అయింది, 96 ఉన్నాయి ఇంకా. సో ఆ క్యూరియాసిటీ ఉంచకపోతే ఎట్లా మరి? ఇంకా 100 ఎపిసోడ్ కదా టోటల్, 96 ఉంది. దాన్ని మెయింటైన్ చూసే వాళ్ళకి మీకు ఎంత క్యూరియాసిటీ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మాకెంత కష్టంగా ఉంది తెలుసా? ఓకే, 4 రోటీలే పెడతారా నలుగురికి? ఏమంటే 4 రోటీలే పెడతారా నలుగురికి? బడ్జెట్ నాకు అంతే ఇచ్చారు సార్, కమిషనర్ గారు బడ్జెట్ ఇవ్వక ఇప్పుడు సస్పెండ్ చేశారు. టీంని లీడ్ చేయమంటే ఏదో ఒకటి పడాలి కదా, స్ట్రగల్లో ఉన్నాం యాజ్ ఎ విక్రమ్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఎటువంటి జోనర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? దేర్ ఆర్ 2 మూవీస్ విచ్ ఐమ్ ఆల్రెడీ షూటింగ్. ఒకటి థ్రిల్లర్ బేస్డ్ రివెంజ్ ఉంటుంది, దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ డాక్టర్ రోల్. అండ్ సెకండ్ వన్ స్టూవర్ట్పురం స్టూడెంట్స్ అని. సో విచ్ ఈస్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చి సిటీలో లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి లైఫ్ కెరియర్ సెట్ చేసుకోవాలి అని ఒక థాట్తో వచ్చి అక్కడ ఒక పల్లెటూరు వ్యక్తిని సిటీ వాళ్ళు ఎలా వాడుకుంటారు అనే ఒక జానర్లో చేయలేని తప్పుకి కొంచెం సఫర్ అయ్యే ఒక విధానంగా ఒక ఫన్ రామ్ కామ్ కైండ్ ఆఫ్ సినిమా. నిఖిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో అంటే వెనక పోస్టర్లో చూసుకున్నట్లయితే మీరు చాలా సీరియస్గా ఒక సైడ్ గన్ అండ్ ఇంకో సైడ్ కూరగాయలు బుట్ట పట్టుకున్నారు. సో ఇందాక చెప్పినట్లు పిసినారి కొంచెం క్యారెక్టర్లో ఉంటుంది అన్నారు. ఎట్ ద సేమ్ టైం పిసినారిగా అలానే ఒక పోలీస్ క్యారెక్టర్లో చేసేటప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? అండ్ ప్రీవియస్లో ఏమైనా మీ రియల్ లైఫ్లోని రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా పిసినారి క్యారెక్టర్లో? నిజంగా తీసుకున్నానండి. ఇప్పుడు మన ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ ఒక స్టేబుల్గా ఇన్కమ్ వచ్చి కాదు, వీ హ్యావ్ టు టేక్ రిస్క్ టు డూ సంథింగ్ రైట్. సో నా పర్సనల్ లైఫ్లో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా దగ్గర కూడా కొన్నిసారి డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్తే నా కార్కి 500 పెట్రోల్ కొట్టమంటాడు, మొగం చూస్తాడు గుర్తుపెట్టి, భయ్య 500. ఆబ్వియస్లీ మా పరిస్థితులు అలా ఉంటాయి, చెప్పుకోలేము, ఒప్పుకోలేము.
సో ఆ టైంలో నేను బయట ఆర్డర్ పెట్టడం కన్నా కూరగాయలు స్విగ్గీ ఆన్లైన్లో పెట్టుకొని నేనే వండుకొని తినడం పెడతాను. like 100 రూపాయలు కూరగాయలు వస్తాయి, 500 ఫుడ్. ఐ హ్యావ్ డన్ దట్. సో ఇట్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఒకసారి వచ్చి ఉంటుంది. ఇట్స్ ప్రాసెస్ అది. సో ఇట్ ఈస్ అంటే పోలీస్ క్యారెక్టర్ కూడా చేశారు కదా, మూవీస్ నుంచి ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నావా? లేదండి, నేను మూవీ నుంచి రెఫరెన్స్ ఏం తీసుకోలేదు. బికాజ్ పోలీస్ క్యారెక్టర్ చాలా మంది చేశారు. ఒకరు చెప్పారు ఇక్కడే ఆల్రెడీ, చాలా సినిమాస్ నుంచి ఆల్రెడీ పోలీస్గా చేశారు. మళ్ళీ మా అందరికీ తెలిసిన సాయి కుమార్ గారు, మీకు తెలిసే ఉంది అగ్ని సినిమా. దోస్ ఆర్ లైక్ వాళ్ళని రెఫరెన్స్గా తీసుకుంటే ఇమిటేట్ చేయగలుగుతాను తప్ప దాన్ని దాటి వెళ్ళలేను నేను. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ మై ఓన్ స్టైల్ ఇన్ ఇట్. సో కొంచెం డిఫరెన్స్గా ఏదైనా ఉండొచ్చేమో అని. మై టీమ్ ఆల్సో హెల్ప్ మీ అవుట్. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఆల్ ద బెస్ట్ అండి. Thank you. అశు గారు, చెప్పండి. అంటే లైక్ ఇంతకుముందు మీరు హోస్ట్గా, యాంకరింగ్ చాలా చేశారు కదా, సో ఇది మీరు ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు. సో ఎలాంటి హోంవర్క్ చేశారు హీరోయిన్గా చేయడానికి, అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యా, క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. మంచి క్యారెక్టర్, చాలా బాగా రాశారు హర్ష గారు. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా పోర్ట్రే చేస్తున్నారనమాట. హీరోయిన్ అన్నందుకు మంచి ఎంట్రీ, మంచి ఒక చలాకితనం, అమాయకత్వం, అన్నీ, ఎవ్రీథింగ్. అండ్ నేను ఇందులో లాయర్ని, సో లాయర్ రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ హోంవర్క్ అంటే పెద్దగా ఏం చేయలేదు. సెట్లో ప్రతిసారి ఏదైనా ఒకటి యాక్ట్ చేయాలి అంటేనే అదే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. సో లాయర్ లాగా ఎప్పుడూ చేయలేదు ఇంతకుముందు. సో ఇట్ ఫీల్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. యా, అయితే అందరు కూడా మాట్లాడుతా ఈ హాట్స్టార్కి సంబంధించి మొత్తం కూడా ఈ విక్రమ్ ఆన్ డ్యూటీకి సంబంధించి నందిని అనే పేరు వినపడుతుంది. ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. కనీసం ఒకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడే Yes, అమ్మాయి of course. మాట్లాడే. నందిని గారు, నందిని గారు ఆన్ డ్యూటీ ద స్టేజ్ పైకి కెప్టెన్ ఆఫ్ ద రావాలి. షిప్ అని చెప్పొచ్చు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రండి. ఎస్, ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ నందిని గారు. నందిని గారి క్వశ్చన్ నందిని గారు, హీరో గారు సీట్ ఇచ్చారు మీకు. అది చూసారా? అది అంటే ఎలాగా మీరు ఇట్లాంటివి చేస్తారు మేడం? అంటే వర్క్స్ సంబంధించి హాట్స్టార్లో ఇప్పుడు ఇంత మంచి స్ట్రీమింగ్ది ఛాన్స్ ఇచ్చారు కదా వీళ్ళకి. ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మీరు హాట్స్టార్ తరపు నుంచి మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. లేదండి, మాకు క్రియేటివ్ హెడ్ ఉన్నారు రమణ గారు, మా బిజినెస్ హెడ్ ఉన్నారు రాఘవ్ రాఘవ గారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ చూస్ కాంటెంట్. ఐ జస్ట్ లీడ్, అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే నిజం అది కాదు, నిజం మీరు చెప్పండి. స్టోరీ నుంచి, స్టోరీ తర్వాత స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నుంచి, ప్రొడ్యూసర్స్తో ఫైట్ చేయాలంటే ఎడిటింగ్ నుంచి, తర్వాత అక్కడ మళ్ళీ మన సెట్లో కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్, అన్నిట్లో ఆమె ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. అన్నిట్లో ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. నందిని గారు ఒకటి లాస్ట్ క్వశ్చన్ అండి. అన్నిట్లో టిల్ మ్యూజిక్. నందిని గారు లాస్ట్ క్వశ్చన్, ఎన్నిసార్లు గొడవ అయిందండి ప్రొడ్యూసర్ అనిల్ గారితో? చాలా అలా ఏం ఉండదండి. చాలా అలా ఏముండదు, అక్కడే అర్థమైపోయింది మాకు. లేదు, ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, విక్రమ్ ఆన్ డ్యూటీ టీం అందరికీ కూడా. మీడియా మిత్రులందరికీ నా తరపున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.